హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి కండిషన్స్ని ఎలా అప్లై చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి స్విచ్ కేసెస్ని లేదా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని కూడా మనము ఓన్లీ కండిషన్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఉంది కదా. సో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ చెక్ చేసి దాంట్లో నుంచి కరెక్ట్ అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి మనం వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ని యూజ్ చేస్తాం కదా. సో అలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కండిషన్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కండిషన్స్ ఉన్నాయి. సో 100 కండిషన్స్కి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని అప్లై చేసేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటే మనకు ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది అండ్ రీడబిలిటీ అనేది తగ్గుతుంది, ఓకేనా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి, రీడబిలిటీ అనేది ఈజీగా ఉండడానికి మనం స్విచ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు వచ్చేసి స్టేట్మెంట్స్ అనేటివి, కండిషన్స్ అనేటివి ఎన్ని ఉన్నా కూడా రీడబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనం ఈజీగా అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బేసిక్ ప్రోగ్రామ్ రాసి పెట్టేసాను. యాష్ ఇన్క్లూడ్ డైవర్షన్ డాటర్స్ యూజింగ్ నేమ్స్పేస్ ఎస్టీడీ ఇంటూ మెయిన్ అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ వేరియబుల్ ఏంటంటే నాకు వచ్చేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో క్యార్ అని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చి నేను గ్రేడ్ అని తీసుకుంటున్నాను అండ్ దాంట్లో ఒక వాల్యూని అసైన్ చేయాలి కాబట్టి అండ్ ఇది మనకు వచ్చేసి క్యారెక్టర్ కాబట్టి మనం సింగిల్ కోట్స్ యూజ్ చేస్తాం. సో సింగిల్ కోట్లో నేను వచ్చేసి డి అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను అనుకోండి, ఓకేనా. సో నేను వచ్చేసి ఒక సింగిల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని, అండ్ దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాను. సో ఈ వాల్యూని నేను కండిషన్ లాగా అప్లై చేయాలనుకుంటాను, ఓకేనా. సో ఈ వాల్యూని కండిషన్ లాగా అప్లై చేసి ఈ వాల్యూ అనేది ఎక్కడైతే ట్రూ అవుతుందో ఆ వాల్యూని బేస్ చేసుకుని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం యూజ్ చేస్తున్నాము, స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ కోసం అయితే ఇఫ్ అనే కీవర్డ్ని, ఇఫ్ స్టేట్మెంట్ కోసం అయితే ఇఫ్ ఎల్స్ అనే కీవర్డ్ని ఎలా యూజ్ చేసాము, స్విచ్ స్టేట్మెంట్ కోసం మనం స్విచ్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో చూడండి, స్విచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా పారాంథసిస్. సో ఈ పారాంథసిస్లో వచ్చేసి మనము కండిషన్ ఇవ్వాలి, అంటే దేనికైతే మీరు కండిషన్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి, ఓకేనా. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ వై, ఎక్స్ లెస్ దెన్ 10, సో ఈ విధంగా ఇచ్చేసాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనం వచ్చేసి ఏ వేరియబుల్ పైన అయితే మనం కండిషన్ అప్లై చేయాలనుకుంటామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ని ఇవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి గ్రేడ్ అనే వేరియబుల్కి నేను కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సింపుల్గా గ్రేడ్ అని ఇస్తున్నాను, ఓకేనా. సో పారాంథసిస్లో వచ్చేసి నేను సింపుల్గా గ్రేడ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్లోనే మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం మనం రాసేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసే టైంలో మనం ఎలా రాయాలి మరి కోడింగ్ని అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం కేసెస్ని తీసుకోవాలి, ఓకేనా. సో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, నెంబర్ ఆఫ్ కండిషన్స్, ఓకేనా. సో ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా దాంట్లో నుంచి కరెక్ట్ అవుట్పుట్ని మనము ప్రింట్ చేయడానికి కదా. సో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనము ఒకటి కంటే ఎక్కువ కేసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి 10 కండిషన్స్ ఉన్నాయనుకోండి, సో 10 కేసెస్ని తీసుకుంటాము. 100 కండిషన్స్ ఉన్నాయనుకోండి, 100 కేసెస్ని తీసుకుంటాము, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని కండిషన్స్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనము కేస్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో చూడండి, కేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కండిషన్ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్లోని వాల్యూని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను కేస్ అండ్ సింగిల్ బ్రాక్ కొటేషన్స్ మార్క్ తీసేసుకొని దాంట్లో ఏ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఈ స్విచ్ ఆఫ్ గ్రేడ్ అని ఇచ్చేసాం కదా. సో గ్రేడ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ గ్రేడ్లో ఉన్న వాల్యూ అనేది ఏకి ఈక్వల్గా అయినప్పుడు అనేది కండిషన్, ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి గ్రేడ్లో ఉన్న వాల్యూ ఏకి ఈక్వల్గా అయినప్పుడు అనేది మనం కండిషన్ లాగా ఇచ్చేసాం కదా. సో దాని తర్వాత వచ్చేసి కోలన్ సింబల్ ఇవ్వాలి. సో కోలన్ సింబల్ తర్వాత ఒకవేళ మీరు కండిషన్ అనేది ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి సింపుల్గా సి అవుట్ అని ఇచ్చేస్తున్నాను, సి అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము, లెస్ దెన్ సింబల్ అండ్ డబుల్ కోట్స్ చేసుకొని డబుల్ కోట్స్లో మీరు ఏ అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ అవుట్పుట్ ప్రింట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్గా వచ్చేసి ఎక్సలెంట్ అని ఇస్తున్నాను, ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ లైన్ యూజ్ చేస్తున్నాను. దానికోసం ఈ అండ్ ఎల్ అని యూజ్ చేస్తే ఎండ్ ఆఫ్ లైన్ అయిపోతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు ఓన్లీ ఫస్ట్ కేసు, ఓకేనా. ఒకవేళ ఈ గ్రేడ్లో ఉన్న వాల్యూ అనేది ఏ అనే వాల్యూకి ఈక్వల్గా అయినట్టయితే మనకు ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వాలి అని ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక కీవర్డ్ని యూజ్ చేయాలి. ఆ కీవర్డ్ ఏంటి అంటే మనకు వచ్చేసి బ్రేక్ అనే కీవర్డ్, ఓకేనా. సో ఈ బ్రేక్ అనే కీవర్డ్ని కూడా ఎందుకు యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే యూజ్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో చూడండి, బ్రేక్
బ్రేక్. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి మనకు ఫస్ట్ కండిషన్ అయిపోయింది కదా. సో అదేవిధంగా నేను వచ్చేసి సెకండ్ కండిషన్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ కండిషన్ అప్లై చేయాలనుకున్నాం కాబట్టి మనం సెకండ్ టైం కేస్ అని యూజ్ చేయాలి. సో కేస్. ఓకేనా. సో మీరు ఎన్ని కండిషన్స్ అప్లై చేయాలనుకుంటే అన్ని టైమ్స్ మీరు కేస్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ కండిషన్లో వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒకవేళ గ్రేడ్లో ఉన్న వాల్యూ అనేది బి అయినట్టయితే అనేది నేను కండిషన్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి కేస్ సింగిల్ కోట్స్లో వచ్చేసి బి అని ఇచ్చేసాను. ఒకవేళ గ్రేడ్లో ఉన్న వాల్యూ బి అయినట్టయితే మనం ఏ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో సారీ సి అవుట్ కదా, సి అవుట్. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే సింపుల్గా వచ్చేసి వెల్ డన్ అని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా. వెల్ డన్, సారీ వెల్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఎండ్ లైన్ అని చేస్తున్నాను. అండ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి, సారీ బ్రేక్ కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు వచ్చేసి మీరు ఎన్ని కండిషన్స్ని అయితే తీసుకోవాలనుకుంటున్నారో మీరు అన్ని కండిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి గ్రేడ్ కేసు సి అని ఇచ్చేస్తున్నాను. సో కేసు సిలో వచ్చేసి ఒకవేళ ఈ వాల్యూ అనేది కరెక్ట్ అయినట్టయితే, ట్రూ అయినట్టయితే మీరు ఏ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారో అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏమి ఇస్తున్నాను సింపుల్గా పాస్డ్ అని చేస్తున్నాను, పాస్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఎండ్ ఆఫ్ లైన్, సారీ ఎండ్ ఆఫ్ లైన్. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్రేక్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నేను ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేస్తాను, ఇంకొక కండిషన్ ఇస్తాను. కేసు ఒకవేళ కేసు అనేది డి అయినట్టయితే, సారీ కేసు అనేది డి అయినట్టయితే మనకు వచ్చేసి ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి నేను సి అవుట్ అని చేస్తున్నాను. సో సి అవుట్ ఇచ్చేసి సింపుల్గా ఫెయిల్డ్ అని చేస్తున్నాను. ఓకేనా. సో గ్రేడ్లో ఉన్న వాల్యూ కనుక మనకు ఏ అయితే ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వాలి, బి అయితే వెల్ డన్ అనేది ప్రింట్ అవ్వాలి, సి అయితే పాస్డ్ అనేది ప్రింట్ అవ్వాలి, డి అయితే మనకు ఫెయిల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎండ్ లైన్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ బ్రేక్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కండిషన్స్ని మనము ఎలా అప్లై చేస్తాము స్విచ్ కేసులో అనే దానికి ఎగ్జాంపుల్. ఓకేనా. సో మనం వచ్చేసి సింపుల్గా స్విచ్ అనే స్టేట్మెంట్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో స్విచ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ప్యారంథసిస్లో మనం దేన్నైతే చెక్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని కానీ లేదా ఆ వాల్యూని కానీ పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి గ్రేడ్లో ఉన్న వాల్యూని చెక్ చేయాలనుకున్నాను కాబట్టి గ్రేడ్ అనే వేరియబుల్ని పాస్ చేశాను. సో ఒకవేళ గ్రేడ్లో ఉన్న వాల్యూ కనుక ఏ అయినట్టయితే ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వాలని చేశాను, బి అయితే మనకు వెల్ డన్ అనేది ప్రింట్ అవ్వాలి, సి అయితే పాస్డ్ అనేది ప్రింట్ అవ్వాలి, అండ్ డి అయితే ఫెయిల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ మనకు వచ్చేసి ఆ గ్రేడ్లో ఉన్న వాల్యూ ఈ 4 కేసెస్లో, ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మరి అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి డిఫాల్ట్ కేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ డిఫాల్ట్ కేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే ఒకవేళ మనం పైన ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు మనం ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ డిఫాల్ట్ కేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ఈ పైన ఉన్న 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి, ఈ 4 ఆప్షన్స్ కూడా మనకు ఫాల్స్ అయిపోతే అప్పుడు ఈ డిఫాల్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ డిఫాల్ట్లో ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇన్వాలిడ్ గ్రేడ్ అని ఇచ్చేస్తున్నాను, సారీ ఇక్కడ ఇన్వాలిడ్ గ్రేడ్, ఇన్వాలిడ్ గ్రేడ్. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఎండ్ఎల్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా స్విచ్ స్టేట్మెంట్ యొక్క యూసేజ్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూద్దాము మనకు ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ వర్క్ అవుతే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది అనేసి. సో దానికోసం వచ్చేసి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి కంపైలేషన్ అనేది జరిగిపోతుంది అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు వచ్చేసి ఫెయిల్డ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఫెయిల్ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో మనము డి అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్విచ్ కేసులోకి ఎంటర్ అవ్వగానే డి ఈక్వల్స్ టు ఏ అనేది చెక్ చేసుకుంటుంది. సో డి ఏ అనేది ఈక్వలా కాదా అనేది చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మనకు ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి డి బి ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనకు
కండిషన్ ఫెయిల్ కాబట్టి మనకు వెల్ డన్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో అదేవిధంగా సి కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డి కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు మనకు కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకు ఇక్కడ ఫెయిల్డ్ అని ఇచ్చేసాం కాబట్టి ఆ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి గ్రేడ్లో ఏ అనే వాల్యూని ఇచ్చేస్తాను అనుకోండి, ఏ అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేసి చూద్దాం ఎలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎక్సలెంట్ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఇక్కడ వచ్చేసి కేస్ ఏ వచ్చేసినప్పుడు మనం సి అవుట్లో ఎక్సలెంట్ అని ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకు ఈ ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో మరి నేను వచ్చేసి ఇంతకుముందు ఇంకొక విషయం చెప్తాను అన్నాను, అదేంటి మనకు వచ్చేసి ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ 4 కండిషన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు ఫాల్స్ అయ్యాయి అనుకోండి. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది, థర్డ్ కండిషన్ ఫెయిల్ అయింది, అండ్ అలాగే ఫోర్త్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. మరి అప్పుడు ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రేడ్ వచ్చేసి ఈ అని చేస్తున్నాను. ఓకేనా. ఈ అని ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో దానికోసం వచ్చేసి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక మనకు ఇన్వాలిడ్ గ్రేడ్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇన్వాలిడ్ గ్రేడ్ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనకు వచ్చేసి ఫస్ట్ 4 కండిషన్స్ కూడా మనకు ఫెయిల్ అవ్వడం జరిగింది. సో 4 కండిషన్స్ ఫెయిల్ అయిపోతే బై డిఫాల్ట్గా మనం ఏదైతే అవుట్పుట్ ప్రింట్ అవ్వాలని చేసామో అందులో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక స్టేట్మెంట్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో అదేంటంటే మనకు వచ్చేసి బ్రేక్ కీవర్డ్ గురించి. సో మనం వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ తర్వాత మనం వచ్చేసి బ్రేక్ 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 అనేసి యూజ్ చేస్తాం కదా. సో మరి బ్రేక్ అనే కీవర్డ్ని ఎందుకు యూజ్ చేస్తాము, అసలు ఈ బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేయకపోతే ఏమవుతుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఈ బ్రేక్ అనే కీవర్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్రేక్ అనే కీవర్డ్స్ అన్నింటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో రిమూవ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ చేసేసాను అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కూడా తీసేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓన్లీ సింపుల్గా స్విచ్ కేస్ని రాసేసాము. అండ్ కండిషన్ ఒకటి ట్రూ అయితే ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వాలి, బి అయితే వెల్ డన్ అనేది ప్రింట్ అవ్వాలి, సి అయితే పాస్డ్ అని ప్రింట్ అవ్వాలి అని. సో మనం కొన్ని ఇలా కండిషన్స్ కూడా ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు కనుక నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎక్సలెంట్, వెల్ డన్, పాస్డ్, ఫెయిల్డ్, ఇన్వాలిడ్ గ్రేడ్. సో ఇక్కడ మనకి ఏమైంది, అన్ని అవుట్పుట్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకు అన్ని అవుట్పుట్స్ ప్రింట్ అవ్వడం జరిగింది ఎందుకు అంటే మనం ఇక్కడ వచ్చేసి ఈ బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేయలేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, క్యారెక్టర్ వచ్చేసి నేను గ్రేడ్ సి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు పాస్డ్, ఫెయిల్డ్, ఇన్వాలిడ్ గ్రేడ్ అనేది 3 ఆప్షన్స్ ప్రింట్ అయ్యాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కండిషన్ చెక్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన వాల్యూ ఏంటి, సి కదా. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంది. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనకు ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంది. సో సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ కండిషన్ చెక్ చేసుకుంది. సో థర్డ్ కండిషన్ ట్రూ అయింది కదా. సో థర్డ్ కండిషన్ ట్రూ అవ్వగానే దాంట్లో ఉన్న అవుట్పుట్ ప్రింట్ చేసి దాని తర్వాత మిగిలిన కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ కండిషన్స్లో ఉన్న అవుట్పుట్ను కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ కనుక మనము బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయకపోతే ఎప్పుడైతే మనకు కండిషన్ ట్రూ అవుతుందో ఆ కండిషన్ ట్రూ అయిన తర్వాత మిగిలిన కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్లో ఉన్న అవుట్పుట్ని కూడా బై డిఫాల్ట్గా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది రాంగ్గా వస్తుంది. సో అలా అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్రేక్ అనే కీవర్డ్స్ని యూజ్ చేయడం ఎందుకు అంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇక్కడ కేస్ వచ్చేసి సి అనేది ట్రూ అయింది కదా. సో ట్రూ అవ్వగానే మనకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్ పాస్డ్ అనేసి ఉంది కదా. సో ఈ పాస్డ్ అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్కి రాగానే మనకు వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో స్టాప్ అయ్యి ఈ లూప్ ఉంది కదా, స్విచ్ లూప్, ఈ స్విచ్ లూప్ నుంచి మనకు అవుట్ సైడ్కి వచ్చేస్తుంది కర్సర్ అనేది. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే దీని తర్వాత మిగిలిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్లో ఇచ్చిన వాల్యూస్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్విచ్ స్టేట్మెంట్ గురించి ఒకసారి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. సో మనకు వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఎలాంటి కండిషన్స్ని అయితే అప్లై చేస్తామో, ఎలాంటి ప్రోగ్రామ్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో, సో దానికోసం మనం ఈ స్విచ్ కేసెస్ని కూడా యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నా కూడా మనకు సింపుల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ రీడబిలిటీ లేదా రైటబిలిటీ కానీ చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్విచ్ కేసు కోసం వచ్చేసి స్విచ్ అనే
కీవర్డ్ యూజ్ చేస్తాం అండ్ బ్రాకెట్లో వచ్చేసి మనము దేనికైతే కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ గ్రేడ్ అని చేశాను. అండ్ మనం వచ్చేసి కండిషన్స్ అప్లై చేయాలనుకుంటే మనం వచ్చేసి కేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో మీరు ఎన్ని కండిషన్స్ కావాలనుకుంటే మీరు అన్ని కేసెస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ వాల్యూ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వండి. సో ఒకవేళ గ్రేడ్ అనేది ఏ అయితే ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి, గ్రేడ్ అనేది బి అయితే ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి, గ్రేడ్ అనేది సి అయితే ఈ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అనేది మనం ఇచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ తర్వాత మనం బ్రేక్ని యూజ్ చేయాలి. బ్రేక్, సో ఈ బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయ్యాక ఆ పక్కనే ఉన్న అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని తర్వాత ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయి కర్సర్ అనేది ఆ లూప్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో దానికోసం మనం వచ్చేసి బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం వచ్చేసి ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే మనకు బై డిఫాల్ట్గా ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి డిఫాల్ట్ కేస్ని యూజ్ చేస్తాము. సో పైన ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే ఈ డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ డిఫాల్ట్ కేస్ని మనం మస్ట్ అండ్ షుడ్గా లాస్ట్లోనే రాయాలి. ఓకేనా. సో మీరు వచ్చేసి ఈ కేసెస్ ఉన్నాయి కదా, సో ఈ కేసెస్ని ఆర్డర్ వైజ్గా రాయాలనేసి ఏం లేదు, మీరు ఎలా రాసినా పర్లేదు. బట్ ఈ డిఫాల్ట్ కేసు ఏదైతే ఉందో ఈ డిఫాల్ట్ కేస్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎండింగ్లోనే లాస్ట్లోనే రాయాలి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి స్విచ్ కేస్ గురించి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నారైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.